హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. సో మీకు ఎలాంటి ఎగ్జాము, ఎలాంటి ఫీజు లేకుండా కొన్ని జాబ్ అప్డేట్స్ అనేది వస్తాయి కాబట్టి అలాంటి వాటిని మీరు ఆ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే దాని గురించి అయితే నేను భారత్ ఎలక్ట్రానిక్స్లో ఉండే జాబ్స్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అనేది చేస్తాము. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూడండి ఏమి ఇచ్చారు మనకి. సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది కదా. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చేసరికి ఫస్ట్ చూసుకునేసరికి వాళ్ళకిను రిటర్న్ టెస్ట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ వాళ్ళకిను రిటర్న్ టెస్ట్ అనేది ఇచ్చారు. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏంటంటే మల్టీ ప్రొడక్ట్స్, మల్టీ యూనిట్, నవరత్న పిఎస్పి అనేది ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ కూడా ఉంటాయి. అయితే ఇందులో మనకి వాళ్ళకిను రిటర్న్ టెస్ట్ అనేది ఇచ్చారు. సో ఒక ఇంటర్వ్యూ అనేది చేస్తారు. అయితే మనకి ఇందులో డిసిప్లైను, డేట్ అండ్ టైం అనేది ఇచ్చారు. అయితే ఫస్ట్ ఇందులో ఉండే పోస్టులు ఇవి. ఈ పోస్టులకి ఏంటంటే మనకి 4వ తారీఖు, 7వ తారీఖు జరుగుతాయి ఇంటర్వ్యూస్. మార్నింగ్ 9 to 11 వరకు. సో 9 to 11:30, అలాగే 1 to 4 వరకు, అలాగే మార్నింగ్ 9:30 to 11:30. సో అలా అయితే ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. సో వెన్యూ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇది వెన్యూ అడ్రస్, ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది ఈ అడ్రస్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ఇక్కడ. సో క్యాండిడేట్స్ మనకి మస్ట్ బీ ఫ్రమ్ మనకి సౌతర్న్ రీజన్. అంటే సౌతర్న్ రీజన్ అంటే మనకి సౌత్ సైడ్ ఉండేవాళ్ళు. సో సౌత్ సైడ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి. సో మనకి సౌత్ రీజన్లో ఉండేటివి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి. సో ఈ స్టేట్లో ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్టేట్ వాళ్ళకి మెయిన్ ఉంటుంది, మిగతా వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ దీనికి. ఈ స్టేటుల్లో ఉండే వేకెన్సీ ఎన్ని ఉన్నాయనేది చూసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూసి అప్లై అనేది చెయ్యండి. అయితే ఇందులో మనకి చూసుకునేసరికి ఏంటంటే క్యాండిడేట్ షుడ్ పాసెస్ ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఆన్ ఆఫ్టర్ మనకి ఇదైతే ఇచ్చారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇది ఇచ్చాడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. సో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఎంతెంత ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. సో ఈ క్యాస్ట్ వాళ్ళకి 5 years. ఓబీసీ జనరల్ ఉంటారు, అదే సారీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే, జనరల్ కాదు. ఓబీసీ వాళ్ళకి 3 years. అలాగే మనకి ఓబీసీలో ఇంకా ఉంటారు కదా సమ్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్స్, వాళ్ళకి 10 years. ఇలా మనకి డేట్స్ అనేది ఇచ్చారు, ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మినిమం పర్సంటేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 60% అనేది ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఓబీసీ క్యాండిడేట్స్ అనేది మినిమం 60% అనేది మీ గ్రాడ్యుయేషన్లో మార్క్స్ అనేది ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ అనుకోండి 50 ఉన్నా సరే సరిపోతుంది మనకి మార్క్స్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి candidates who have a undergone apprenticeship training under NATS any other establishment organizations are strictly not eligible అని అయితే ఇచ్చారు. సో ఇది అప్రెంటిషిప్ ట్రైనింగ్. సో అదొకటి.
ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ వీళ్ళైతే తీసుకోరంట. అలాగే పర్సింగ్, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎవరైతే పర్సింగ్ అంటే చదువుతూ ఉన్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. నార్మల్గా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ హైయర్ క్వాలిఫికేషన్ అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో అది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే మెరిట్ బేస్డ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి మెరిట్ బేస్డ్ ఎవరికైతే మీకు చెప్పాను కదా మినిమం 60% అనేది మార్క్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్క్స్ అనేది ఉండాలి. ఈ మార్క్స్ ఉండేవాళ్ళు మెరిట్ దీంట్లో కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్కి. మార్క్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు అంటే వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్స్ అంటే మ్యాండేటరీగా సమ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్ఎల్సి మార్క్స్ కార్డ్స్, 10th మార్క్స్, డిగ్రీ, ఆధార్ కార్డ్, మీ క్యాస్ట్. సో ఇక్కడ మెయిన్ సర్టిఫికేట్ 10th ఒకటి, మీ గ్రాడ్యుయేషన్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 4 అనేది ఖచ్చితంగా ఉండాలంట. సో అవి అనేది చూసుకోండి. క్యాస్ట్ కూడా లాస్ట్ 6 months ఈ ఇయర్లో ఉంది, ఓన్లీ 2025 మాత్రమే ఉండాలి, ఎప్పుడుదో కాదు. సో అదొకటి. ఇంకా ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ టు అప్రెంటిస్షిప్. సో మీకు ఇక్కడ వీళ్ళు శాలరీ అనేది హై పేమెంట్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టైఫండ్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మీకు ఉంటాయి ఇందులో కూడాను. ఇక్కడ చూసారా స్టైఫండ్ 17,500 అయితే ఉంటుంది. ఇది స్టైఫండ్ మాత్రమే. ఆఫ్టర్ ఇది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక జాబ్ పీరియడ్లో మీకు కొంచెం హై అమౌంట్ ఆఫ్ శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఛార్జెస్ బేసిస్ అనేది ఇచ్చారు. సో మీకు క్యాంటీన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఉంటుంది, అండ్ ఇంకా చాలా ఫ్యాకల్టీ విల్ బీ అవైలబుల్, అవన్నీ కూడా మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకైతే చాలా మంచి అన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తారు. అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి బ్రీఫ్గా చదవండి. ఇక్కడ చూడండి ఏమిచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ విల్ బీ పబ్లిష్డ్ అట్ BEL వెబ్సైట్. అంటే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది కదా వెబ్సైటు, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనం అదే వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారంట. సో మీరు ఎవరైతే అప్లై చేసిన సెలెక్ట్ అవుతారో చూడాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ యొక్క వెబ్సైట్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.